వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషమ్మ తల్లి గారు సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థన చేసుకుందాము. ఆక్సిజన్ స్పాన్సర్స్ కావాలి. డిసెంబర్ 31 లోపల 2000 రూపాయలు సహకారం ఇవ్వగలిగేటువంటి కుటుంబాలు కావాల్సింది ఉంది. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామానికి స్తోత్రాలు అర్పిస్తున్నాం స్వామి. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో నుండి యోహాను శుభవార్త చివరి అధ్యాయము 21వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. గత దినము మనము 2వ వచనాన్ని ధ్యానించాం. 2వ వచనం ధ్యానించాం. దాని అర్థం చెప్పాను. అదేమిటంటే, యేసు ప్రభు చనిపోయారు, అంతా అయిపోయింది అనుకున్నారు. అంతా అయిపోయింది కనుక శిష్యులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. యేసు చనిపోయాడు, సమాధి అయిపోయాడు కాబట్టి మనకు భవిష్యత్తు లేదు అనుకున్నారు. ఇక్కడ పాఠం నేర్పించాను. మన భవిష్యత్తు పరిస్థితులపై ఆధారపడి లేదు, ప్రభువు యొక్క ప్రణాళికపై ఆధారపడి ఉంది అనే సత్యం నేర్చుకోండి అని చెప్పాను. దానితో పాటు నా పరిచర్య యొక్క సాక్ష్యాలు కూడా చెప్పాను. నా విజన్ యునైట్ ద వరల్డ్ క్రిస్టియానిటీ బిఫోర్ మై డెత్. ఆ విజన్ని నేను కలిగి ఉన్నాను. వెరీ రీసెంట్లీ ఐ కేమ్ టు ఎ కంక్లూజన్ దట్ గాడ్ హ్యాస్ కాల్డ్ మీ టు యునైట్ ద క్రిస్టియానిటీ ఆఫ్ ద వరల్డ్. అది స్పష్టంగా నేను అర్థం చేసుకోగలిగాను. అర్థమవుతుందా? కనుక ఇట్ ఈస్ నాట్ ద ఎండ్, ఇట్ ఈస్ ఎ న్యూ బిగినింగ్. ఇట్ ఈస్ నాట్ ద ఎండ్, ఇట్ ఈస్ ఎ న్యూ బిగినింగ్ అనేది నాకు అర్థమైంది. అలాగే మీరు కూడాను గుర్తుపెట్టుకోండి. యవన బిడ్డలు ఉంటారు, వాళ్ళు అనుకుంటుంటారు మాకేమీ భవిష్యత్తు లేదేమో అని. కానీ మీకు చాలా భవిష్యత్తు ఉంది అనేది నిన్నటి పాఠం. ఇక వారు చేపలు పట్టడానికి వెళ్ళారు. తిబేరియా సముద్రం. చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు రాత్రంతా పట్టారు, ఒక్క చేప కూడా దొరకలేదు. ఇక్కడ ఒక పాఠం. రాత్రి అంతా చేపలు పట్టగా ఒక్క చేప దొరకకపోవటానికి కారణం ఏమిటి? జాలర్లు ఎంతమంది ఉన్నారు? 8 మంది జాలర్లు ఉన్నారు. 8 మంది జాలర్లలో ఒకరికన్నా దొరకాలి కదా. 8 మందికి దొరకలేదు. ఈజ్ ఇట్ మీన్స్ దట్ ద ఫెయిల్యూర్? దీని అర్థం వైఫల్యమా? లేదు, దాని అర్థం విజయం. ఆ రాత్రి ఒకవేళ చేపలు పడుంటే యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఒడ్డు మీద నుంచున్నా కూడా they may reject. They don't need to believe the resurrected Jesus because he died before their eyes and he was buried. చనిపోయి పాతిపెట్టబడిన వాడు కనపడి నన్ను వెంబడించండి అని పిలుపునిచ్చాడు. మేము ప్రాక్టికల్గా ఉన్నటువంటి ప్రొఫెషన్ వదిలేసాం అంటే ఎవడైనా నమ్ముతాడా? ఆ రాత్రి వాళ్లకు చేపలు పడకపోవటం వారి విజయం.
గాడ్ గేవ్ దెమ్ ద సక్సెస్ ఇన్ హిజ్ రూట్. తన మార్గములో వారికి విజయాన్ని ఇచ్చాడు. వారు ఇది మా మార్గం కాదు, మా మార్గం క్రీస్తు అని తెలుసుకోవటానికి ఆ రాత్రి చేపలు పడకపోవటం ఒక గొప్ప కారణం. కమాన్, ఐ విల్ టెల్ యూ ఇన్ మై లైఫ్. నేను 27 సంవత్సరాలు దేవుని సేవకు వచ్చి 27 సంవత్సరాల నా సేవా జీవితంలో హూ ఆర్ మై చర్చ్ మెంబర్స్, నా సంఘ సభ్యులు ఎంత అని లెక్కేస్తే నేను, నా భార్య, నా బిడ్డలు, మా నాన్న, మా అక్క, వాళ్ళ కుటుంబం, మా ఇంటి పక్కన ఉన్న 2 వృద్ధులు, నాతో కార్యాలయంలో పనిచేసే నేను బాప్తిసం ఇచ్చిన ఒక కుటుంబం, మా ఇంటి పక్కన ఒక యువకుడు యాక్సిడెంట్ అయి ఉన్న ఆయన ఎటు వెళ్ళలేడు, ఆయన మా దగ్గర వస్తాడు. దిస్ ఈజ్ మై చర్చ్. కానీ నాకున్న తలాంతుకు, నాకున్న వాక్యం చెప్పే టాలెంట్కి, జన సమీకరణలో నాకున్న అనుభవానికి నా సంఘం ఇప్పుడు 10,000 దాటాలి. 10 మందే ఉన్నారేంటి? ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్, నాట్ ఓన్లీ ఫర్ మీ బట్ ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఏలూరు సిటీ అండ్ గ్రేట్ పీపుల్ ఆర్ గ్రేట్ క్రిస్టియన్ లీడర్స్ డిస్కస్డ్ అబౌట్ దిస్. ఎందుకు అన్న సంఘం మీద కాన్సన్ట్రేట్ చేయడు? అన్న ఇట్లా చిట్టుకేస్తే 1000 మంది వస్తారు కదా, ఎందుకు? ఏమో నాకేం తెలుసు, రాలేదు. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ బట్ ఐ డిడ్ నాట్ సక్సీడెడ్. నేను విజయం పొందలేకపోయాను. ఇప్పుడు అర్థమైంది నాకు, 27 ఏళ్ల తర్వాత దేవుడు నా కొరకు తెరుస్తున్నటువంటి బిషప్స్ కౌన్సిల్ మీట్ చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అసలు నాకు సంఘం ఉంటే నేను వెళ్ళలేకపోయేవాడినేమో. నాకు ఒకవేళ 200, 300 సంఘం ఉండే పెద్ద గుడి ఇచ్చి వారం వారం కృతజ్ఞతార్పణలు, కానుకలు, దశమభాగాలు ఇచ్చి డంప్ చేసి ఉండుంటే I may not feel comfortable to leave that church and go out. ఇప్పుడు అర్థమవుతుంది, it's all the plan of God for me. It's all the plan of God for me. It's not the failure, it is the plan of God for me not having church very good number. The way you think, the way you look at makes you a different man. నువ్వు ఆలోచించే విధానం, నువ్వు చూచేటువంటి విధానం నిన్ను ప్రత్యేకితునిగా చేస్తుంది. నేను ఇప్పుడు మీకు టీవీ ద్వారా ఏలూరులో నేను చేయబోయే కార్యాలు చెప్తే కూడాను యూ కాంట్ బిలీవ్ ఇతనేనా ఇవన్నీ చేసేది అని అనిపిస్తుంది. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ ఆన్ 100%. ఇట్ ఈస్ మూవింగ్, ద మిషన్ ఈజ్ మూవింగ్. కనిపించని రీతిగా పెరిగిపోతోంది మిషన్. అదే నాకు ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్లీప్ ఫ్రమ్ లాస్ట్ 10 days. నేను సరిగ్గా నిద్ర కూడా పోలేకున్నంత పని నా చుట్టూతో వచ్చేసింది. నా చుట్టూతో విపరీతమైన పని వచ్చింది. ఒకప్పుడు ఖాళీగుండి దేవుడా ఖాళీగుండి నన్ను ఏం చేయను అనేవాడిని. ఇప్పుడు దేవుడా కొంచెం రెస్ట్ కావాలనిపిస్తాను. ఇక్కడ అదే జరిగింది. ఆ రాత్రంతా చేపలు పట్టారు, ఒక్క చేప దొరకలేదు. తెల్లవారిపోయిపోయింది. రండి 4వ వచనం. సూర్యోదయము అగుచుండగా, ఇంకా అవలా, just as day was breaking, Jesus stood on the shore, and the disciples did not know that it was Jesus. యేసు దరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. కొంచెం మాట్లాడతాను, జాగ్రత్తగానండి. మనము గుర్తుపట్టాలి అంటే ఏం కావాలి? మనము గుర్తుపట్టాలి అంటే ఏం కావాలి? మొట్టమొదట ఆ వ్యక్తి ఇక్కడ ఉంటాడు అనే ఒక నమ్మకం కావాలి. ఉదాహరణకి అమెరికాలో మీ కుమార్తె ఉంది, మీ కుమారుడు ఉన్నాడు, వస్తున్నట్టు మీకు చెప్పలేదు. మీ గుమ్మంలో మీ కారే ఉంది, మీ కారు కానుకొని మీ అబ్బాయి నిలబడి ఉన్నాడు. మీరు బయటకు చూస్తే కనబడతాడు, కానీ మీ కుమారుడే అని తెలుస్తుందా మీకు? మీరు ఇంట్లో లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, మీ అబ్బాయి
ఆ అబ్బాయి ఎందుకు వస్తాడు, పోనీ సూట్ కేసు తీసుకుని ఎదురు వస్తుంటే మీరు గుర్తుపట్టే చోహో ఇటు చెప్పకుండా వచ్చాడని. కానీ చక్కగా ఒక డ్రైవర్ నుంచున్నట్టుగా స్టైల్గా కారు కానుకొని నిలబడ్డాడు అనుకోండి, వీడెందుకు వస్తాడు ఇప్పుడు, రాడు కదా. అలా అలా అనిపిస్తోందేమో నాకు అనిపిస్తుంది, అంతేనా. చనిపోయి పాతి పెట్టబడిన వాడు వచ్చి ఎదురుగా నిలబడి ఉంటాడని ఎవడు ఊహిస్తాడు. కనుక నీ మస్తిష్కంలో ఒక ప్రిజుడీస్ ఉంటుంది, ముందస్తటి ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ఏంటంటే ఇతడు అయి ఉండకపోవచ్చు, ఇతడు అయి ఉండవచ్చు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఈయనేనేమో ఆయన అని అనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అలాగ ఉండదు. అర్థమవుతుందా. కనుక మనకి ఒక ఐడియా ఉంటుంది, ఇక్కడ శిష్యులకు ఐడియా లేదు. ఇక్కడ ఎందుకని గుర్తుపట్టలేకపోయారు, వారి మనసుల్లో ఒక స్థిరమైనటువంటి నిర్ణయం ఉండిపోయింది, ఏమిటంటే ఆయన సమాధిలోనే ఉన్నాడని. అప్పటికే 3 సార్లు కనపడ్డాడు, అయినా ఇంకా వాళ్ళు నమ్మలేకపోతున్నారు, అయినా ఇంకా వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు. గుర్తుపట్టడానికి ఇదేం చిన్న విషయమా. తమ ముందు వేలాడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి సమాధిలో ఉంచబడిన వ్యక్తి కనులు ఎదుటి తిరగాడుతున్నాడు అంటే హౌ కెన్ దే బిలీవ్? దెర్ ఇస్ ఎ రీజనింగ్ ఫర్ దెమ్ నాట్ టు బిలీవ్. కమాన్, రెండొక పాఠం ఉంది ఇక్కడ. మనకు కూడా చాలా కారణాలు ఉంటాయి నమ్మకపోవటానికి. ఐ హ్యావ్ మై ఓన్ రీజన్ నాట్ టు బిలీవ్. నేను ఒక అన్నతో మాట్లాడుతున్నాను, ఈజ్ అ బుద్ధిస్ట్. నేను వాక్యంలో నుంచి వెలుగు మీద అతనితో మాట్లాడుతున్నాను, అతను కూడా వెలుగు మీద మాట్లాడుతున్నాడు. అతని వెలుగు వేరు, అతని మస్తిష్కంలోని వెలుగు వేరు, నా మస్తిష్కంలో ఉన్నటువంటి వెలుగు యొక్క భావన వేరు. కొంచెంసేపు అయినాక ఆయన అన్నాడు, ఐ డోంట్ బిలీవ్ ద బైబిల్ అన్నాడు. బట్ ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ద బైబిల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద లైట్ ఆఫ్ ద బైబిల్ అండ్ ఫ్రమ్ ద బైబిల్. బట్ హీ ఈస్ టాకింగ్ అబౌట్ ద లైట్ విచ్ వాజ్ ద కెపాసిటీ ఆఫ్ ఎ మ్యాన్ టు వాక్. ఒక మనిషి యొక్క పనిచేసే సామర్థ్యాన్ని వెలుగు అన్నాడు ఆయన. వాక్యం యొక్క శక్తి, దాని యొక్క అవగాహన శక్తిని నేను వెలుగన్నాను. ద సేమ్ థింగ్, ద కెపాసిటీ ఫ్రమ్ అబౌవ్. ఐ ట్రస్టెడ్ ద లైట్, బట్ హీ ట్రస్ట్ దట్ ద లైట్ ఇన్ హిమ్ ఈజ్ హిజ్ ఓన్ కెపాసిటీ ఆఫ్ హిమ్సెల్ఫ్. ప్లీజ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. తనలో ఉన్న కెపాసిటీ, తన వల్ల కలిగిన కెపాసిటీ అనుకుని అది వెలుగు అనుకున్నాడు. నేనేమన్నాను, నాలో ఉన్న సామర్థ్యం దేవుని వల్ల కలిగినదై ఉండి నన్ను నడిపిస్తోంది, నేను నిమిత్త మాత్రుని అన్నాను. ఐ గ్లోరిఫైడ్ గాడ్, హీ గ్లోరిఫైడ్ హిమ్సెల్ఫ్. దట్ ఈస్ ద డిఫరెన్స్. అది వ్యత్యాసం. ఇక్కడ శిష్యులకు కారణాలు ఉండొచ్చు, నీ కారణాలు తీసి పక్కన పెట్టు, వాస్తవంలోకి రా. నీ కారణాల పక్కన పెట్టు. నువ్వు అనొచ్చు, సార్ నేను బలహీనుణ్ణి, నేను ఈ పని చేయలేను, నా జీతం తక్కువ, నేను ఈ చందా ఇవ్వలేను, మేము బలహీనులము, ఈ గొప్ప పని మా వల్ల కాదు కదా. లీవ్ యువర్ ఇన్కాపబిలిటీస్, లీవ్ యువర్ రీజన్స్ నాట్ టు బిలీవ్. కమ్ అండ్ ట్రస్ట్ గాడ్. Come and trust the God and His word. వాక్యాన్ని నమ్ము. నా గుండె నిండిందండి వాక్యంతో, నా గుండె నిండి పొరులుతోంది. ఏమనుమానం లేదు. నమ్ముతున్నాను, నా ప్రభువుని నేను నమ్ముతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నమ్మకం నాపై ఆధారపడి లేదనుకున్నాను. అందుకనే ఈ ఒక భక్తుడు నాతో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, నేను కాదు, నా యందు క్రీస్తే అన్నాడు. దట్ ఈస్ ట్రూ. ఇవాళ ఒక పెద్ద అధికారి, రిటైర్డ్ అధికారి మాట్లాడుతూ, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అని పౌలు చెప్పిన మాట ఉటంకిస్తూ, నేను బ్రతికినా ప్రభువు కొరకే, చనిపోయినా ప్రభువు కొరకే, నేను ప్రభు నిమిత్తమే బ్రతుకుతున్నాను అన్నాడు. కనుక we are living for Christ and we are living because of Christ. మనం ఆయన వల్ల బతుకుతున్నాం, మనం ఆయన కొరకు బతుకుతున్నాం, మనం ఆయన యందు బ్రతుకుతున్నాము.
దట్ ఇట్ సెల్ఫ్ చేంజెస్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద లైఫ్. అది ఒక్కటే మన జీవితం యొక్క దృక్పథాలన్నీ మార్చేస్తుంది. ఐఎమ్ నాట్ లివింగ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ నాట్ ఎర్నింగ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ నాట్ కమ్యూనికేటింగ్ సంథింగ్ నాట్ ఫర్ మై సెల్ఫ్. నా కోసం కాదు, అంత ఆయన కోసమే, అంత ఆయన కోసమే. అదే సమర్పణ అన్నారు. ఆ సమర్పణలోనికి రమ్మనే పిలుపును తిబెరయ సముద్రపు ఒడ్డునివ్వటానికే వచ్చాడు యేసయ్య. ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితాన్ని ఒక 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 డులోస్ అంటే హక్కులు లేనటువంటి బానిసగా యేసుకు సమర్పించగలరా? నాట్ యూజింగ్ యువర్ మైండ్ అండ్ రీజనింగ్, కెన్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్? నాట్ యూజింగ్ యువర్ మైండ్ అండ్ రీజనింగ్, కెన్ యూ సబ్మిట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? ఇట్ ఈస్ ద ఛాలెంజ్ ఇన్ ద బైబిల్. అదే బైబిల్లో సవాల్ అయ్యింది. కుడికి కానీ ఎడమక కానీ నా మాట చొప్పున నడువు తప్పిపోవద్దు అన్నాడు. దాన్ని టెస్ట్ మై వర్డ్ అండ్ ఫాలో అన్లా. యూ డోంట్ నీడ్ టు టెస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ఫాలో. యూ నీడ్ టు ట్రస్ట్ ద లార్డ్, ట్రస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ఫాలో. రైట్, మళ్ళీ చెప్తానండి. యూ డోంట్ నీడ్ టు టెస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ఫాలో, యూ హ్యావ్ టు ట్రస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ఫాలో. నువ్వు పరీక్షించి నడవద్దు, నమ్మి నడవటం నేర్చుకోమన్నాడు. నువ్వు పరీక్షించితే అపహాస్యం అవుతుంది నీకు, అది నువ్వు విశ్వసిస్తే ప్రయోజనం అవుతుంది, సార్థకం అవుతుంది. అర్థమవుతుందా? మీరు చూస్తున్నారు కానీ మీరు గుర్తుపట్టడం లేదు. మీకు విషయం తెలుసా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం 1500 భాషల్లో ఇంచుమించుగా ఉంది. ఎంతోమంది గృహాలలో బైబిల్ ఉంది, చూస్తున్నారు బైబిల్ని, కానీ తెలుసుకోలేకపోతున్నారు, గుర్తుపట్టలేకపోతున్నారు యేసుని. బైబిల్ చూస్తున్నారు కానీ యేసు కనపడటం లేదు. బైబిల్ చదువుతున్నారు అనేక మంది, కానీ యేసు కనపడటం లేదు. ఒడ్డున యేసు ఉన్నాడు కానీ వారు గుర్తుపట్టడం లేదు. అండ్ ఈజ్ కాలింగ్ దెమ్, ఏమని పిలుస్తున్నాడు? పిల్లలారా, పిల్లలారా. చిల్డ్రన్, డూ యూ హ్యావ్ ఎనీ ఫిష్? చిల్డ్రన్, డూ యూ హ్యావ్ ఎనీ ఫిష్? పిల్లలారా, తినుటకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? పిల్లలారా. అదేంటండి, శిష్యులను పట్టుకొని పిల్లలారా అంటున్నాడు ఏంటి? ముసలాళ్ళని పట్టుకొని. హీ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ దట్ హీ ఈజ్ గాడ్. తాను దేవుణ్ణి అని వాళ్ళకు చెబుతున్నాడు. యు ఆర్ మై చిల్డ్రన్. మీ దగ్గర తినటానికి ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోనె కుడి ప్రక్కన వలవేయండి మీకు దొరుకుతుందన్నాడు. దోనె పక్కన కుడి పక్కన వలవేయండి మీకు దొరుకుతుందన్నాడు. వారు అలాగ చేయగా చేపలు విస్తారముగా పడినందున లాగలేకపోయిరి. చేపలు విస్తారముగా పడ్డాయి. ఇదేమిటండి అసలు? పల్లెకారులు రాత్రంతా చేపలు పడితే పడనివి పిల్లలారా తినుటకు ఏమైనా ఉన్నదా అని పిలిచి, తాము గుర్తుపట్టని వ్యక్తి చెబుతున్న ఇన్స్ట్రక్షన్ ఎట్లా ఫాలో అవుతున్నారు? తమకు తెలియని వ్యక్తి, తమ గుర్తుపట్టని వ్యక్తి చెబుతున్న ఇన్స్ట్రక్షన్ ఎలా ఫాలో అవుతున్నారు? బికాజ్ ఆఫ్ హిస్ కాలింగ్. చూడండి, మీరెవరైనా బయట తెలియని అబ్బాయిని పిలవండి, బాబు, నానా, తమ్ముడు, నానా కొద్దిగా కొంచెం ఈ పని చేయవా అని అడగండి, చేస్తాడండి, చేస్తాడు. మీరు కావాలంటే పరీక్ష చేసుకోండి. మీకు తెలియని వాడు అవ్వచ్చు ఆ వ్యక్తి, కానీ యూ కెన్ ఇంప్రెస్ దట్ మ్యాన్ బై యువర్ కాలింగ్ అండ్ ఎక్స్ప్రెషన్. You can impress that man by your calling and through your expression. నాన్న, తమ్ముడు, బాబు,
కొద్దిగా నాన్న ఈ పని చేయను అంటే వాడు చేస్తాడు. ఎందుకంటే కూడా అడగడు. అర్థమవుతుందా? అది వాళ్ళ మీద పనిచేసింది. యేసు మాట పనిచేసింది. వేసిన తర్వాత విస్తారమైన చేపలు పడ్డాయి. విస్తారమైన చేపలు పడినప్పుడు 8 మందిలో ఒక్కడు రికగ్నైజ్ చేశాడు. ఏమని? యేసు ప్రేమించిన శిష్యుడంటే యోహాను. ఇప్పుడు మీరు చెప్పండి, యోహాను యేసు సిలువ దగ్గర పూర్తిగా ఉన్నాడు. మరి యోహాను ఇంతసేపు ఎందుకు గుర్తుపట్టలేదు ఆయన్ని? యోహాను నమ్మాడా? పరిశుద్ధ లేఖనాలను మనం చూస్తూ ఉన్నప్పుడు విస్తారమైన చేపలు పడినప్పుడు యోహాను గుర్తుపడుతున్నాడు. యేసు ప్రేమించిన శిష్యుడు. ఏమని? ఆయన ప్రభువు సుమీ అని పేతురుతో చెప్పాడు. పేతురు గుర్తుపట్టలా. యేసును ఎంతో ప్రేమించిన పేతురు గుర్తుపట్టలేదు, కానీ యేసు చేత ప్రేమించబడిన యోహాను గుర్తుపట్టాడు. కొన్ని సందర్భాల్లో అంతే. కొంతమంది కొన్ని విషయాల్లో అడ్వాన్స్గా ఉంటారు, కొంతమంది బ్యాక్వర్డ్గా ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళ రియాక్షన్స్లో ఉండేటువంటి వైఫల్యాలు అంతకంటే కాదు. ప్రభువు సుమీ అని పేతురుతో చెబితే ఇమ్మీడియట్ రియాక్షన్ ఆఫ్ పీటర్. వెంటనే ఏం చేశాడు తెలుసా? పేతురు తాను వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దూకేశాడు. తాను వస్త్రహీనుడై ఉన్నందున అంటే అప్పర్ గార్మెంట్ ఉండదు. సో గోసి పెట్టుకొని వెళ్ళిపోయి ఉంటాడు అయ్యగారు. చూడండి, యేసుతో ఉన్న 3.5 సంవత్సరాల్లో గోసి లేదు. యేసుతో ఉన్న 3.5 సంవత్సరాల్లో వల లేదు. యేసుతో ఉన్న 3.5 సంవత్సరాల్లో దోణి లేదు. యేసుతో ఉన్న 3.5 సంవత్సరాల్లో భోజనం కొరకైన పని లేదు. యేసు లేడనుకున్నప్పుడే ఇవన్నీ వచ్చాయి. మీకు సంగతి, ఒక పాఠం చెప్తాను నేనండి. అదేంటంటే, యేసు లేడు అనుకున్న వాళ్ళకే సమస్య, యేసు ఉన్నాడు అనుకున్న వాళ్ళకి సమస్య లేదు. మార్టిన్ లాయిడ్ జోన్స్ అనేటువంటి ఆయన బ్రిటిష్ రాణితో మాట్లాడుతూ చెప్పిన మాట ఏమిటంటే, క్రైస్తవునికి సమస్యలున్నాయి అని అంటే ఆ క్రైస్తవునికి తన దేవుడు అర్థం కాలేదు. ఈ మాట కొంచెం హారిబుల్గా అనిపిస్తుంది, డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఇఫ్ ఎ క్రిస్టియన్ ఈజ్ అండర్ ద ట్రబుల్స్, దట్ మీన్స్ హీ డిడ్ నాట్ అండర్స్టాండ్ హిస్ గాడ్. ఏంటండి ఇది? తన దేవుడు అర్థం కాలేదు, అందుకే ట్రబుల్లో ఉన్నాడు అని. ట్రబుల్ అంటే ఏంటండి? ట్రబుల్ అంటే మనము సహింపలేని పరిస్థితిగా మనం ఎంచుకునేది. ఒకసారి నేను చెప్తానండి, నేను ఒబేసిటీతో బాధపడుతున్నాను. ఐ కాంట్ వాక్ మచ్ మోర్ డిస్టెన్స్, నడవలేను, అది నాకు ట్రబుల్. నేను ఈ మధ్యన అమృత్సర్ పోయినప్పుడు ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో 23 నిమిషాల నడకతో నీవు నీ యొక్క గేట్ చేరొచ్చు, నీ ఫ్లైట్ ఎక్కే గేట్ చేరొచ్చు అని ఇచ్చాడు. గుండె గుబ్బేయాలి మంది. 23 నిమిషాలు నేను నడవటమా? అందులో నా చేతిలో సూట్ కేసు ఉంది, నేను నడవటమే కష్టం. అట్లాంటప్పుడు చూడగానే నాకు అక్కడ రన్నింగ్ ఎస్కలేటర్స్, రోలింగ్ ఎస్కలేటర్స్ కనబడ్డాయి. వాటి మీద నిలబడితే అవే తీసుకుపోతున్నాయి. అలా వెళ్ళటానికి కూడా 23 నిమిషాలు పడుతుంది. అర్థమవుతుందా? కానీ నేను నడవటం లేదు, కానీ అది రోల్ అవుతుంది, నేను కదులుతున్నాను, నేను చేరుతున్నాను. కానీ నా బలం మీద కాదు, నా శక్తి మీద కాదు, నా శ్రమ మీద కాదు. బట్ ద సేమ్ టైం వాజ్ టేకెన్ టు రీచ్ దేర్. అక్కడికి చేరటానికి అంతే టైం పట్టింది.
నేనే చేరాను, అదే బరువు, అదే సూట్ కేస్, కానీ ఐఎమ్ సో హ్యాపీ, నేను బాగానే ఉన్నాను. దట్ ఈజ్ అవర్ గాడ్. దట్ ఈజ్ అవర్ గాడ్. ప్లీజ్ అండర్స్టాండ్. మన దేవుడు అంటే ఏంటంటే మన శ్రమలు మనకుండగా మనము అలయకుండా వాటిని ఫినిష్ చేయగలిగేవాడు మన చేత వాటిని మోయింపచేసి మనకు విశ్రాంతినివ్వగలిగిన వాడు మన దేవుడు. ఇది ఎవరికి అర్థం కాలేదో వారికి శ్రమ, వారే ఇబ్బందులుగా ఫీల్ అవుతారు. మీకు తెలుసా, నాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఆర్థిక ఇబ్బందుల్లో హౌ కంఫర్టబుల్ అయ్యా నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుస్తుందా మీకు? చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఆ ఇబ్బందులు నాయి కాదు. Those troubles are not mine. Those responsibilities are not mine. It's my Jesus. It's of my Lord Jesus. అవి ఆయనవి, నాకేంటి? నేను అందుకే నిన్న తెగేసి చెప్పా, డిసెంబర్ 31 తర్వాత పేమెంట్ ఉంచును అని. పేమెంట్ ఛానల్స్ ఆపేస్తాను, అయినా పరిచర్య ఆగదని చెప్పాను. నాకు ఒక అక్క ఫోన్ చేసింది 10 ఏళ్ల తర్వాత. ఆ ప్రసంగం విన్నాక నేను కొంచెం రెస్ట్లెస్ అయి పడుకొని ఉన్నాను రాత్రి. నేను సరిగా ఆవిడ రెస్పాండ్ కూడా కాలేకపోయాను. అక్క ఫోన్ చేసింది, నీ ప్రసంగం నన్ను ఇవాళ నీతో ఫోన్ చేయించింది నాయన అని. నేను మనవి చేస్తున్నాను, మనం అనుకుంటాం మన వల్ల జరుగుతుంది, మన వల్ల జీవిస్తున్నామని. కాదు. పేతురు తన వల్ల బతకాలని వెళ్ళాడు, అది కాదు దేవుని ప్రణాళిక. ఇవాళ అర్థం చేసుకుంది. ద బైబిల్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్, విచ్ కాంట్రడిక్ట్స్ విత్ ద హ్యూమన్ మైండ్, ఏ కార్నల్ మైండ్. ప్రకృతి సంబంధమైన మనుషుని యొక్క మనసుతో వ్యతిరేకిస్తుంది బైబిల్. ప్లీజ్ నోట్ దిస్, వ్యతిరేకిస్తుంది బైబిల్. తెలుసుకుందామండి. లెర్న్ అబౌట్ గాడ్ అండ్ లెర్న్ ద గాడ్. నేటి వాక్య ఉపదేశం ఇచ్చిన తల్లిగారు నాకు ఎంతో ఇష్టమైన తల్లి. అబౌవ్ 80 years, 80 ఏండ్లు పైన అమ్మకు. ఆవిడ ముత్యాల సంతోషమ్మ. ఆమె ఎంత యాక్టివ్గా ఉంటారు వాళ్ళు. ఇప్పటికీ ప్రసంగం చేస్తుంది ఆవిడ. వాక్యాన్ని ప్రేమించి ప్రతి నెల ఆమె చిన్న ఆదాయంలో నమ్మకంగా సాయం చేస్తుంది నాకు. దేవుడు ఆమెను దీవించి ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తాను. తలలు వంచండి. మీరు కూడా మీ కుటుంబ పక్షంగా చిన్న మొత్తం ఇచ్చి ఈ ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేయండి. అలాగే 2000 రూపీస్తో ఒక సర్టిఫికెట్ చేశాం, ఆక్సిజన్ స్పాన్సర్ సర్టిఫికెట్. దాని మీద నాకు వచ్చిన రికార్డ్స్ అన్ని ప్రింట్ చేశాం, వరల్డ్ రికార్డ్ ప్రాజెక్ట్. కనుక మీరు ఒక సర్టిఫికెట్ మీ ఫ్యామిలీ తరపున తీసుకోండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. మేము వాక్యం చేత బ్రతుకుటకు నేర్పండి. ముత్యాల సంతోషమ్మ గారిని ఆశీర్వదించండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమెన్. ఏకరీతిగా ఉన్నది ఏ స్థితికి